హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ యొక్క జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సిరీస్‌లో మనము ఫస్ట్ చాప్టర్ మనకి వేరియబుల్స్ మీద ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. వాట్ ఆర్ వేరియబుల్స్ అని చెప్పేసి ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఫస్ట్‌ది వాట్ ఆర్ వేరియబుల్స్? వేరియబుల్స్ అంటే ఏంటి? వాటి యొక్క యూజెస్ ఏంటి చూసినట్టయితే మనకి అసలు వేరియబుల్ అంటే ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట మనకి వేరియబుల్ మీద. Variables in JavaScript are named containers that store data value, allowing programs to manage and manipulate information dynamically. వేరియబుల్ అంటే ఏంటి? ఒక కంటైనర్ అన్నమాట. డేటాని స్టోర్ చేసి అంటే డేటా యొక్క డేటా ఏంటంటే వాల్యూస్ అన్నమాట. వాల్యూస్‌ని స్టోర్ చేసి ఒక కంటైనర్స్‌ని ఏమంటారు? వేరియబుల్స్ అంటారు. ఎగ్జాంపుల్ మనం ఇంట్లో చూస్తుంటాం. మన ఇంట్లో మనకి బీరువా ఉంది. బీరువా లోపల మనకి బీరువా ఏం చేస్తది? బట్టలని మనము దాంట్లో స్టోర్ చేస్తాం. అలాగే ఇంట్లో కిచెన్ ఉంటది. కిచెన్‌లో మనకి బాక్సెస్ ఉంటాయి. మన కంటైనర్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు డిఫరెంట్ ఆయిల్‌కి ఒక కంటైనరు, అలాగే మనకి రైస్‌కి ఒక కంటైనరు, డిఫరెంట్ అలాగే సాల్ట్‌కి, షుగర్‌కి ఇలా కంటైనర్స్ ఉంటాయి. ఒక్కొక్క బాక్సెస్ ఉంటాయి కదా! ఇయన్నీ ఏంటి? ఐటెమ్స్ అనమాట. ఏంటి వాల్యూస్ షుగరు, రైసు ఇయన్నీ ఏంటంటే ఐటెమ్స్ అనమాట. వాల్యూస్‌ని మనం ఏం చేయాలంటే డేటా అంటేనే వాల్యూస్. వాటిని ఏం చేస్తున్నాం? వాటి కంటైనర్స్‌లో మనము స్టోర్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మనం వాల్యూస్‌ని అంటే ఆ వాల్యూస్ ఏమై ఉండొచ్చు అంటే డేటా అంటే ఏమై ఉండొచ్చు? అది స్ట్రింగ్స్ అయి ఉండొచ్చు, నంబర్స్ అయి ఉండొచ్చు, అది బూలియన్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఈ వాల్యూస్‌ని ఈ డేటాని మనము స్టోర్ చేసే ఈ కంటైనర్స్‌ని ఏమంటారంటే వేరియబుల్స్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ వేరియబుల్స్ అనేవి ఏం చేస్తాయంటే మేనేజ్ చేస్తాయి. ఏం చేస్తాయి? ప్రోగ్రామ్స్‌ని మేనేజ్ చేయడానికి, ప్రోగ్రామ్స్‌ని మేనిప్యులేట్ చేయడానికి. మేనేజ్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు మనము యాడ్ చేయటం గానివ్వండి, ఐటెమ్స్‌ని యాడ్ చేయటం అంటే వాల్యూస్‌ని, డేటాని యాడ్ చేయటం గానివ్వండి, డిలీట్ చేయటం గానివ్వండి, అలాగే ఎడిట్ చేయటం గానివ్వండి, ఇయన్నీ కూడా డేటాని మ్యానిప్యులేట్ చేయడం అని చెప్పేసి అంటారు. అది కూడా ఏంటి? స్టాటిక్‌గా కాదు, డైనమిక్‌గా. స్టాటిక్ అంటే మనం డైరెక్ట్‌గా వెబ్ పేజ్ లోపల వెళ్తాము, రాసింది డిలీట్ చేస్తాము, కొత్తగా మనం రాస్తాం. కానీ ఇలా మాన్యువల్‌గా చేయకూడదు. అది డైనమిక్‌గా చేయాల. స్టాటిక్‌గా కాకుండా డైనమిక్‌గా చేయటం కోసము మనము డేటాని అంటే వాల్యూస్‌ని మేనేజ్ చేయటం కోసం అంటే ప్రోగ్రామ్స్‌లో వాల్యూస్‌ని మేనేజ్ చేయటం కోసము, మ్యానిప్యులేట్ చేయటం కోసము వాడే కంటైనర్స్‌ని వేరియబుల్స్ అని చెప్పేసి అంటారు జావాస్క్రిప్ట్ లోపల. చాలా చాలా జావాస్క్రిప్ట్ అనే కాదు, ఎటువంటి స్క్రిప్ట్ అయినా సరే మనకి ఎటువంటి లాంగ్వేజ్ అయినా సరే ఈ వేరియబుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వేరియబుల్స్ లేకుండా మనము అసలు డైనమిక్ డేటాని మనము మ్యానిప్యులేట్ చేయలేము. ఏదైనా స్టాటికే. అయితే వీటి యొక్క యూజెస్ ఏముంటాయి చూసినట్టయితే స్టోర్ యూజర్ ఇన్‌పుట్ లైక్ నేమ్ ఆర్ ఈమెయిల్స్. యూజర్ డేటా ఉంది. యూజర్ డేటాని మనము ఏం చేస్తాము? తీసుకుంటాం కదా! ఫార్మ్ ద్వారా యూజర్ డేటాని రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉంది. మనం యూజర్ డేటా తీసుకుంటాం. వాటిని ఏం చేస్తాం? స్టోర్ చేయడం కోసం వాడతాం అనమాట. నేమ్ గానివ్వండి, ఏదైనా సరే నేము, ఈమెయిల్, సిటీ, మొబైల్ నంబర్ ఏదైనా సరే వీటిని ఏం చేస్తాము? స్టోర్ చేయడం కోసం వాడతాం. అలాగే కౌంటర్స్ అని చెప్పేసి, స్కోర్స్ అని చెప్పేసి ఉంటాయి కదా! మనకి ట్రాక్ చేస్తాం. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ మ్యాచ్‌లో స్కోర్ అనేది లైవ్ స్కోర్ ఉంటుంది. దాన్ని ఏం చేయాలా? దాన్ని మేనేజ్ చేయాలంటే వేరియబుల్ తీసుకోవాలి. ఆ వేరియబుల్ ద్వారా దాన్ని మనం మ్యానిప్యులేట్ చేస్తుంటాము. అలాగే ఏపీఐ రెస్పాన్స్ డేటాని, ఏపీఐలో మనకి డేటా ఉంటది, రెస్పాన్స్ వచ్చేది. దాన్ని మనము హోల్డ్ చేయడం కోసం అంటే దాన్ని మనము గెట్ చేయడం కోసము, దాన్ని పుట్ చేయడం కోసము, అప్డేట్ చేయడం కోసము కూడా మనం ఈ యొక్క వేరియబుల్స్‌ని వాడతాము. అలాగే మేనేజ్ చేయడం, సెట్టింగ్స్ మన కాన్ఫిగరేషన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా అప్లికేషన్స్ కూడా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా! సెట్టింగ్స్ వాటిని మేనేజ్ చేయడం కోసము. అలాగే స్టోర్ టెంపరరీ వాల్యూస్ డ్యూరింగ్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న క్యాలిక్యులేషన్‌కి కొన్ని పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ ఇచ్చినప్పుడు ఏమైద్దంటే మనం ఫస్ట్ టెంపరరీగా వాల్యూస్ ఏం చేస్తామంటే స్టోర్ చేస్తాం అనమాట. అంటే మన ఒరిజినల్ వాల్యూస్ ఇచ్చే వరకు టెంపరరీగా మనము వాల్యూస్‌ని స్టోర్ చేస్తాం. ఇలాగ టెంపరరీ వాల్యూస్ గానివ్వండి, ఒరిజినల్ వాల్యూస్ ఏదైనా సరే మనము స్టోర్ చేయడానికి ఆ క్యాలిక్యులేషన్స్‌లోని వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి మనము ఈ వేరియబుల్స్‌నే వాడుతుంటాము. వేరియబుల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. అయితే మీకు ఎగ్జాంపుల్‌గా నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా మనకు ఎలా ఉంటాయని చూసినట్టయితే ఫస్ట్ వేర్ అని రాసాము. వేర్ అని చెప్పేసి నేమ్ లేకపోతే మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మనం ఏం రాసాము? ఇక్కడ ఎస్ఎస్ టెక్ ల్యాబ్స్. ఇదేంటి? ఒక వేరియబుల్. మై నేమ్ అనేది మనము ఒక వేరియబుల్. వేర్ అనేది కీవర్డ్ అనమాట. వేర్ అనేది ఈ యొక్క కీవర్డ్స్ అనమాట. మనకి జావాస్క్రిప్ట్‌లో వేరియబుల్స్‌ని వాడే కీవర్డ్స్ అనమాట.
మై నేమ్ అనేది ఏం చేస్తుందంటే వేరియబుల్. ఇదేం చేసింది ఈ యొక్క స్ట్రింగ్‌ని మనం డబుల్ కోట్స్‌లో గాని, సింగిల్ కోట్స్‌లో గాని ఇలా పెడితే స్ట్రింగ్. ఈ యొక్క స్ట్రింగ్ ఈ నేమ్‌ని మనము దీంట్లో స్టోర్ చేసాం. అంటే ఇప్పుడు దీన్ని డైనమిక్‌గా మనం హ్యాండిల్ చేయాలంటే డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా దీని మీద దీన్ని యూజ్ చేయక్కర్లా. మై నేమ్ అని చెప్పేసి ఈ యొక్క వేరియబుల్‌ని మనము వాడి దీన్ని డైనమిక్‌గా హ్యాండిల్ చేయొచ్చు. దీన్ని డిలీట్ చేసి కొత్తది దీన్ని రీప్లేస్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, కొత్తది డిలీట్ చేయొచ్చు, కొత్తది యాడ్ చేయొచ్చు. డైరెక్ట్‌గా దీంతో చేయాలంటే కష్టము. ఎందుకంటే 1, 2 ఉంటే మనం డైరెక్ట్ చేస్తాం స్టాటిక్‌గా. కొన్ని వందల, వేల, లక్షలు డేటా ఉంటది. అప్పుడు మనం చేయలేం గదా! అందుకని ఈ ఒక్క వేరియబుల్‌తో ఇక్కడ 1,00,000 డేటా ఉన్నా సరే మనము మేనేజ్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి లెట్ ఏజ్, మై ఏజ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ 25 తీసుకున్నాను. ఇక్కడ నంబర్ తీసుకున్నాను. ఇక్కడ నంబర్ తీసుకొని నేను మై ఏజ్ అని చెప్పి వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ లెట్, వేర్ అని చెప్పేసి ఇవి కీవర్డ్స్ అనమాట. వేరియబుల్స్‌ని డిఫైన్ చేసే కీవర్డ్స్ అనమాట. వేరియబుల్స్‌ని డిఫైన్ ఇవి లేకుండా మనము దీన్ని డిఫైన్ చేయలేము. వేరియబుల్స్‌ని మనం యూజ్ చేయాలంటే వాటిని వేర్, లెట్, కాన్స్ అని చెప్పేసి ఈ మూడిటి కీవర్డ్స్‌తో మనము డిఫైన్ చేయవలసి ఉంటుంది. మై ఏజ్, లెట్ అలాగనమాట. ఇలా మనము వేరియబుల్స్‌ని ఇంకొకటేంటంటే కాన్స్ట్ అని చెప్పేసి ఉంటది. ఇది గూడా డిఫైన్ చేస్తాం. కాన్స్ట్‌ని గూడా మనము వేరియబుల్‌ని డిఫైన్ చేస్తాం. కాన్స్ట్ అని చెప్పేసి మై సిటీ అని చెప్పి తీసుకున్నాను. నా సిటీ ఏది? హైదరాబాద్. హైదరాబాద్ అనమాట. ఇది తీసుకున్నాననమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని ఇయన్నీ ఏంటంటే డైనమిక్‌గా మనం డైనమిక్‌గా ఎలా చేస్తాము? ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్ చేస్తున్నా. CLG కన్సోల్ అని చెప్పేసి ఇక్కడ మై నేమ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఏమైంది ఇక్కడ చూసినట్టయితే మనకి ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను. కన్సోల్‌లో ఏమొచ్చింది మనకి? మై నేమ్ వచ్చింది. చూసారా ఇక్కడ? ఎస్ఎస్ టెక్ ల్యాబ్స్. అంటే మనం డైనమిక్‌గా మనం డైరెక్ట్ దీన్ని యూజ్ చేయలేదు. డైరెక్ట్‌గా మనం దీన్ని ఎక్కడా యూజ్ చేయలేదు. ఇక్కడ జస్ట్ మై నేమ్ అని నేను కన్సోల్ చేశాను. డైరెక్ట్ దీన్ని నేను కన్సోల్ చేయలేదు. మై నేమ్ అని కన్సోల్ చేయగానే మనకి ఎస్ఎస్ టెక్ ల్యాబ్స్ వచ్చింది. అంటే మనం డైనమిక్‌గా దీన్ని హ్యాండిల్ చేస్తున్నాం అని అర్థం అనమాట. వేరియబుల్స్ వల్ల మనము డేటాని డైనమిక్‌గా హ్యాండిల్ చేయగలం అనమాట. ఇది వేరియబుల్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్ యొక్క యూజెస్ ఏంటి? థాంక్ యూ ఫర్ వాచింగ్.